నమస్తే, నేను మీ జగదీష్ని. ఈరోజు మన స్టూడియోలో ఎర్రసత్య నారాయణ గారు ఉన్నారు. ఎర్రసత్య నారాయణ గారు బీసీల గురించి, బీసీల ముఖ్యమంత్రి కావాలని చాలా ప్రయత్నాలు చేసిండు. ఇంతకుముందు హైకోర్టులో కూడా కేసు వేసిండు, హైకోర్టులో కూడా కేసు గెలిచిండు. మన బీసీ ఇలా జనాభా ఎక్కువ ఉంది, వీళ్ళకి ఫండ్స్ వస్తలేవని చాలా ఆయన చేసిన ప్రయత్నం అంటూ ఏది లేదు. నమస్కారం సార్. ఒకసారి ఆయనతో బీసీల 42% గురించి ఒక కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎట్లా బీసీలకు 42% ఇస్తామని చెప్పేసి ఏదైతే గత ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో, ఈ అంశం మీద చాలా కాలం నుంచి బీసీలకు ఉన్న డిమాండ్ ఏంటిదంటే, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ద్వారా ఎస్సీ ఎస్టీలకు ఏ రకమైనటువంటి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్గా ఉన్నాయో అదే రకంగా బీసీలకు కావాలనేటటువంటి డిమాండ్ తోటి బీసీ సంఘాలు చాలా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. అందులో పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు. మొదటి నుంచి కూడా ఎన్నో పార్టీలు కూడా దీనికి పనిచేసినాయి. దాని కొరకు సోషలిస్ట్ పార్టీ లాంటి ఎన్నో పార్టీలు కూడా దేశం మొదటి 1951 నుంచి కూడా ఈ సబ్జెక్ట్ మీద డిమాండ్లు చేస్తున్నాయి. అయితే ఈ రాష్ట్రంలో కూడా మొట్టమొదటిసారిగా 1986లో ఎన్టీ రామారావు గవర్నమెంట్ బీసీలకు 44% రిజర్వేషన్స్ ఇస్తే మురళీధర్రావు కమిషన్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అప్పుడు ఉన్నటువంటి కోర్టులు కొట్టిచేసినాయి. ఈ అంశం అనేటటువంటి దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా పెంపు కొరకు ప్రయత్నం చేసినప్పుడల్లా కోర్టులు కొట్టేయడం కాకుండా 93 సుప్రీంకోర్టు జడ్జిమెంటే కానీ 2010 జడ్జిమెంటే కానీ ఏవైతే టోటల్ రిజర్వేషన్స్ల మీద 50% క్యాప్ ఇస్తూ ఏవైతే ఉత్తర్వులు ఇచ్చిందో, అప్పటి నుంచి కూడా దేశంలో ఉన్నటువంటి అగ్రకుల పార్టీలన్నిటి కూడా పండగలాగా అయిపోయింది. వాళ్ళు ఏంటిదంటే, ప్రజల డిమాండ్లు వచ్చినప్పుడల్లా, ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామంటారు, ఆ తర్వాత కోర్టులు కొట్టేస్తున్నాయని చెప్పేసి తప్పించుకునేటటువంటి ప్రహసనం అనేటటువంటిది మొదటి నుంచి కూడా జరుగుతుంది. అదే క్రమంలో గత ఎన్నికల్లో ఎలక్షన్స్ కోర్టులో గెలవాలనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కూడా 42% ఇచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో దానికి లీగల్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో, అడ్డం వచ్చేటటువంటి సిమిలర్ ప్రాసెస్ ఏదైతుందో, కులగణన లేదు, డేటా లేదు అని చెప్పేసి ఏవైతే కోర్టులు కొట్టేసేస్తున్నాయో, ఆ కొట్టేయకుండా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో అన్ని జడ్జిమెంట్లలో వస్తున్నటువంటి ఈ పాయింట్ని మేము ఐడెంటిఫై చేస్తూ 2018-19లోనే ఈ కులగణన అనేటటువంటి సబ్జెక్టును మేము సెమినార్ల ద్వారా ప్రజల డిమాండ్గా దీన్ని డెవలప్ చేశాము. అది ఏదైతే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే చేసిందో, ఆ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా బీసీ లెక్కలు ఏవైతే వచ్చినాయో ఆ లెక్కలను బయటపెట్టమని డిమాండ్లు చేసినాము. అదేవిధంగా కులగణన అనేటటువంటిది ఒక మ్యాండేటరీగా తీసుకురామని చెప్పేసి సెమినార్లు పెట్టినాము. అది కేసు వేసారు మీరు 2019లో వేసిన కేసు ఇది మొత్తము. ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంటు ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో నిన్నమన చర్చ జరుగుతుందో, రిజర్వేషన్లను తగ్గిస్తూ 50% క్యాప్ను హానర్ చేస్తూ బీసీలకు 18 నుంచి 22% ఏదైతే రిజర్వేషన్లను కన్ఫైన్ చేస్తూ ఏదైతే అప్పటి ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి ఉద్యుక్తమైందో, అది దొంగ బుద్ధితోటి ఏంటిదంటే దాన్ని ప్రాపర్ వేలో మేము క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం లేకుండా డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చే స్థాయిలో కూడా దాన్ని డెవలప్ చేసుకొని తీర్మానం చేసుకొని దాన్ని క్వశ్చన్ చేసేటటువంటి విధంగా లేకుండా లీగల్ ప్రాసెస్ను పకడ్బందీగా చేసుకొని రిజర్వేషన్ తగ్గించేటటువంటి ఒక కుట్రతోటి ఆ రోజు ఆ గవర్నమెంటు ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి వ్యతిరేకంగా మేము వేసినటువంటి పిటిషన్ను 2019 నుంచి పెండింగ్లో ఉంది. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత కాలం కూడా ఆ తీర్పుకు అనుకూలమైనటువంటి వాదోపవాదాలు, వాయిదాలు రాకుండా వాళ్ళు జాగ్రత్త పడి బెంచ్ మీద కూడా రాకుండా పద్ధతి ప్రకారం ఆపుకున్నారు. అది అయితే ఈ కులగణన అనేటటువంటిది మేము ఓపెన్ చేయడం ద్వారా 2020 కల్లా దేశవ్యాప్త డిమాండ్ అయింది. కులగణన అనేటటువంటి దాని మీద ఇంపార్టెన్స్ వచ్చింది. అంతేకాకుండా ఒక జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా
దాన్ని కులగణనను తన ఏజెండాలాగా పెట్టుకొని దేశం మొత్తం ప్రచారం చేయడం కారణంగా ఒక బలమైనటువంటిది వచ్చింది అది. అయితే ఏంటిదంటే ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత మేము ఆ కోర్టు ప్రాసెస్ను గతంలో ఏదైతే వాళ్ళు అడ్డు చెప్పేటటువంటి పార్టీ లేదు కాబట్టి కొత్త సిస్టంలో కూడా మళ్ళీ మేము దాన్ని రీఫాలో చేసుకొని 2023 కల్లా ఏదైతే కొత్త గవర్నమెంట్ వచ్చిన వెంటనే నెక్స్ట్ ఇయర్లోనే మేము తీర్పు తీసుకోవడం రావడం జరిగింది. కులగణన అనేటువంటి తీర్పు అది. ఈ కులగణన అనేటటువంటి తీర్పు వచ్చేటంత వరకు కూడా ఈ ప్రభుత్వం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ప్రాసెస్ని డిలే చేసింది. మేము తీర్పు తెచ్చిన తర్వాత కులగణన ప్రక్రియ అనేటువంటి చేయడం జరిగింది. సరే, దాంట్లో కూడా వాళ్ళు అగ్రకుల ధోరణి కనిపించి ఆ కులగణన కూడా ఏదైతే మురళీధరరావు కమిషన్ ప్రకారం 54% ఉన్నటువంటి బీసీలు, అదేవిధంగా సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 52.61గా ఉన్నటువంటి బీసీల శాతము ఈ గవర్నమెంట్ లెక్కలలో 46% కుదించి అప్పర్ క్యాస్ట్ వాళ్ళ పాపులేషన్ ఎక్కువ చూపించుకొని ఒక రకమైన మోసం చేసినా కానీ సరే, ఇప్పుడైతే మనకు పని కావాలనేటటువంటి ఉద్దేశంతో దాన్ని ఈ ప్రాధాన్యతల క్రమం లోపల కులగణన ద్వారా లీగల్ ప్రాబ్లమ్స్ను మనం ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేము కొంత ఫైట్ చేయడం అనేటటువంటి జరిగింది. ఆ క్రమంలో కులగణన వచ్చింది. కులగణన వచ్చిన తర్వాత ఎన్నో డ్రామాలు చేస్తూ అటు అంటే పబ్లిక్లో వస్తున్నటువంటి జనరలైజ్ అవుతున్నటువంటి ఈ ఒత్తిడికి మేము చేస్తున్న ఉద్యమాల కార్యాచరణకు సమాధానము, అదేవిధంగా కాంగ్రెస్ పాలసీగా ఇది తయారైనటువంటి ఢిల్లీ పాలసీగా తయారైనటువంటి దీని నుంచి తప్పించుకోవాలన్నా, ముందుకోవాలన్నా, వెనక్కోవాలన్నా అనేటటువంటి సంశయాల మధ్య 22 నెలలు కాలయాపన చేసి ఢిల్లీలో కూడా నామమాత్ర ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నం కూడా ఎట్లంటే వాళ్ళ హీరో ఇమేజ్ అదేదో దేశంలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి పార్టీలకు షో చేయడం ద్వారా తమ హీరోయిజంను డెవలప్ చేసుకునేటటువంటి ఒక ప్రయత్నం చేసుకున్నారు తప్ప దాన్ని సాధించేటటువంటి విధంగా ల్యాబింగ్ కానీ కష్టం కానీ ఏమాత్రం చేయకుండా ఒక టైంపాస్ ప్రయత్నం చేసుకొని ఈరోజు మా చేతిలో కాలేదు అని చెప్పేసి ఇంతనే అవుతుంది అని చెప్పేసి ఏదైతే గతంలో ఏదైతే ఆర్డినెన్స్ ఇష్యూ చేసినారో ఆర్డినెన్స్ను మళ్ళీ ఒకసారి ఇది రాజకీయంగా ఉపయోగపడేటటువంటి విధంగా దాన్ని వాడుకొని ఆ తర్వాత ఆర్డినెన్స్ను నిన్న చట్టం చేసేసి ఈరోజు గవర్నర్ను కలిసేసేసి తమ పని అయిపోయింది అని చెప్పి చేతులు దులుపుకునేటటువంటి ఒక కార్యక్రమం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఇది అయితే ఏంటిదంటే ఇంతవరకు బీసీల రిజర్వేషన్స్ అనేటటువంటిది పెంపు కొరకు ఏ రాష్ట్రాలు ఏ దేశం మొత్తంలో ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ కోర్టులు అడ్డం వచ్చినటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ దృష్ట్యా మనకున్నటువంటి ఏకైక మార్గం ఏంటిదంటే ఒక దేశం మొత్తంలో కేవలం తమిళనాడులో మాత్రమే ఏదైతే 69% రిజర్వేషన్స్ అబౌవ్ 50% రిజర్వేషన్స్ అమలవుతున్నటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ కారణంగా దానికి ఉన్నటువంటి ఏకైక ప్రాక్టీస్ ఉన్నది ఏంటిదంటే రూల్ ఆఫ్ లా పొజిషన్ ఏమి తెచ్చుకున్నట్టే రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్ 9లో పెట్టించుకోవడం అనేటటువంటి ప్రక్రియ తమిళనాడులో చేశాను కాబట్టి అదొకటే సక్సెస్ఫుల్ ఫార్మేట్ ఉంది కాబట్టి దాని ద్వారా చేయించాలనేటటువంటి ఈ డిమాండ్ను అటకెక్కిచ్చేసేసి మళ్ళీ త్రిశంకు స్వర్గం లోపట ఈ 42% రిజర్వేషన్స్ను వేలాడదీసి కాంగ్రెస్ ప్రభుత్వము చేతులు దులుపుకున్నది. అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్ 9 ప్రకారం మనం వీళ్ళు చేస్తలేరా? వీళ్ళు షెడ్యూల్ 9 కొరకు ప్రయత్నం చేసినట్టు నాటకం ఆడినరు. దాని మీద సాధ్యం చేసుకోవడానికి కూడా చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేయలేదు. ఓన్లీ ప్రజలను నమ్మించడానికి వంచడానికి ప్రయత్నం చేసినటువంటి నాటకం ఆడినరు. బీజేపీ వాళ్ళు చేస్తలేరు, కోఆపరేట్ చేస్తలేరు అనేటటువంటి ఒక సబ్జెక్టును మార్కెట్లో వదిలేసేసి తప్పించుకొని షెడ్యూల్ 9కు పోకుండా కేవలం జీవో ద్వారా ఈరోజు వచ్చినటువంటి మన గతంలో ఉన్నటువంటి 2009 కేసీఆర్ 50% క్యాప్ ఇచ్చినటువంటి బిల్లును దాన్ని ఎగరగొట్టేసేసి ఇప్పుడు క్యాప్ తీసేటటువంటి విధంగా ఒక చర్యకు సంబంధించినటువంటి ఒక ప్రతిని
తీర్మాన ప్రతిని మన గవర్నర్ పంపించారు. ఇప్పుడు అమలు అవుతుంది, ఇప్పుడేం ప్రాబ్లం ఉండదు అలాగే. ఎందుకంటే ఇప్పుడు ఆర్డినెన్స్కు ఒక్కసారి ఆర్డినెన్స్ కూడా అసాధారణంగా, ఎందుకంటే యూనియన్ గవర్నమెంటు బీజేపీ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా బీసీ రిజర్వేషన్ల పెంపుకు వ్యతిరేకం కాదు కాబట్టి టోటల్ రిజర్వేషన్ ఒక దశలో కూడా వాళ్ళు 1974 లోపల ఎస్సీ ఎస్టీలతో సహా అన్ని రిజర్వేషన్స్ ఎగరగొట్టేయడానికి ఉద్యమం చేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి పార్టీ కాబట్టి, అదేవిధంగా 1993 ప్రాంతంలో కూడా మండల్ కమిషన్ అమలు ద్వారా ఏదైతే ప్రభుత్వాన్ని కూడా త్యాగం చేసి అవసరమైనటువంటి ఫార్మేట్ అన్ని తయారు చేసినటువంటి 27% బీసీ రిజర్వేషన్స్ కూడా ఎగరగొట్టడానికి ఆ రోజు కమండల్ యాత్ర చేయడమే కాకుండా ఆ ప్రభుత్వంనే ఓడించినటువంటి, ఆ ప్రభుత్వంని ఎగరగొట్టినటువంటి పార్టీ అంటే ఈ రిజర్వేషన్ల కొరకు ఒక యూనియన్ గవర్నమెంట్ని ఎగరగొట్టినటువంటి చరిత్ర బీజేపీ పార్టీ ఉంది కాబట్టి, అది స్వభావరీత్యా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాబట్టి వాళ్ళు ఎన్ని నాటకాలు ఎన్ని డ్రామాలు ఆడాలను అన్ని డ్రామాలు వారు ఆడి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఢిల్లీ దాకా తీసుకురాకుండా ఇక్కడనే ఆపేటటువంటి ఆలోచనల కారణంగా అది ఢిల్లీ దాకా పోలేదు. షెడ్యూల్ 9 కొరకు వీళ్ళ ప్రయత్నం అనేటటువంటిది పూర్తి స్థాయిలో జరగలేదు, దానికి ల్యాబింగ్ జరగలేదు. ఇది మా దీన్ని ఏదైతే సుప్రీంకోర్టులో దీన్ని ఏదైతే కొట్లాడేటటువంటి ఒక అవకాశం కూడా వీళ్ళు తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే రాష్ట్రాల ప్రతిపత్తి అనేటటువంటిది ఒక అంశం ఉంటుంది. ఇది రాష్ట్రాల ప్రతిపత్తిలోకి వచ్చేటటువంటి విధంగా రాజ్యాంగం ప్రొవిజన్స్ ఉన్నాయి. అయితే ఏదైతే కోర్టు కేసుల లోపల క్యాప్ అనేటటువంటిది విధించారో దాన్ని తీయించడానికి కొరకు ఏ ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేసినటువంటి చొరవ తీసుకున్నటువంటి అనుభవాలు కూడా లేవు. కాబట్టి ఇది కూడా అదే దృక్పథంతో ఉన్న పార్టీ కాబట్టి పూర్తి స్థాయి ప్రయత్నం చేయకుండానే చేతులెత్తేసేసి షెడ్యూల్ 9లో పెట్టేటటువంటిది మేము ప్రయత్నం చేసినాం కాలేదని చెప్పి వదిలిపెట్టేసేసేది. ఇప్పుడు అది థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. ఈ సదనం థ్యాంక్ యూ అన్న, నమస్తే.